నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పాటిమీద గుంపు గ్రామంలో అంతర్గత రోడ్లు మరమ్మతులు చేసి కొత్త సీసీ రోడ్లు వేయాలని సిపిఎం పార్టీ మీద గుంపు గ్రామ శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై నాట్లు వేసి నిరసన చేశారు. సిపిఎం ప్రతినిధి బృందం, సిపిఎం మండల కార్యదర్శి నరేంద్ర, మండల కమిటీ సభ్యురాలు సురపాక ధనమ్మ, శాఖ కార్యదర్శి సురపాక సర్వయ్య, బచ్చల వెంకన్న, అజ్మీర శోభన్ బాబు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నరేంద్ర మాట్లాడుతూ గత మరియు ప్రస్తుత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నామని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేస్తూ నిధులు విరివిగా ఖర్చు పెట్టి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఇప్పటికీ గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. చాలా రోడ్లు అపరిష్కృతంగా ఉన్న స్థితి ఉన్నది. ఈ వర్షాకాలం కారణంగా రోడ్లు వేయని ప్రాంతాల్లో వీధుల్లో రోడ్లు బురదమయంగా మారి చాలా తీవ్రమైన సమస్యలు నడవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి జనం ఉన్నది. వీటితో పాటుగా రోడ్లు బురదమయంగా నీళ్లు నిలవ ఉండటం వల్ల దోమలు చేరి జనానికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తున్నాయి. బురదలో నడవడం వల్ల కాళ్ళు కూడా చెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రజాపాలనను చెప్పుకుంటూ ఈ రోడ్లు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జనం పడుతున్నారు. అసెంబ్లీలో మొత్తం రోడ్లు వేసాం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని భారీగా ఖర్చు పెడుతున్నాం, ఎస్టీలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం అని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా లేదు. గ్రామాల్లో రోడ్ల సమస్య ఇంకా అంతర్గతంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలి. వీటితో పాటుగా ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం పార్టీ వెంటనే పాటిమీద గుంపులో అపరిష్కృతంగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.